మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అక్కడి రైతులు అనాదిగా ఉపయోగిస్తున్న దారిని ఉన్నట్టుండి మూసేసిందో కంపెనీ. పొలాలకు వెళ్లే దారిని మూసేస్తే రైతులు ఏం చేయాలి? అభివృద్ధి పేరుతో కంపెనీలు వస్తే స్వాగతించాల్సిందే. కానీ రైతుల బతుకుదారినే బంద్ చేస్తే అది అభివృద్ధి కాదు, దౌర్జన్యం అంటున్నారు బాధిత రైతులు. పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు గ్రామంలో ఇప్పుడు ఇదే వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. అధికార పార్టీ అండదండలతోనే ఆ కంపెనీ బరితెగిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. పొలాలకు వెళ్లే దారిని మూసేస్తే రైతు ఎలా వ్యవసాయం చేయాలి? పంట పండించిన తరువాత బయటికి ఎలా తీసుకురావాలి? వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు పొలాల్లోకి ఎలా వెళ్లాలి? ఇది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు రైతుల ఆగ్రహం. 100 ఏళ్లుగా ఉపయోగిస్తున్న బాటను మూసేయడంతో రైతులు మండిపడుతున్నారు. ఇదిగో ఇది చేబ్రోలు కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఓ ప్లాస్టిక్ బకెట్ల తయారీ కంపెనీ. అధికార టీడీపీకి చెందిన పొన్నూరు నియోజకవర్గ కీలక నేత అనుచరుడు పరుచూరి సత్యకిషోర్ ఈ కంపెనీని నిర్మించాడు. దాదాపుగా నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారు. అయితే కంపెనీ నిర్మిస్తున్న గోడ రైతులకు కష్టాలు తెచ్చింది. 100 ఏళ్లుగా పొలాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న దారిని పూర్తిగా మూసేస్తూ ప్రహరీ గోడను నిర్మిస్తోంది కంపెనీ. దాదాపు 500 ఎకరాల వ్యవసాయ భూములకు వెళ్లే ఏకైక మార్గం ఇదేనని రైతులు చెబుతున్నారు. తాతలు ముత్తాతల కాలం నుంచి వాడుతున్న ఈ దారిని ఇప్పుడు ఒక్కసారిగా మూసేయడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. కంపెనీ నిర్మాణం మొదలు పెట్టినప్పుడు రైతులు ముందుగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ దారికి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేసుకోండి, తమ వ్యవసాయ పనుల కోసం వెళ్లే దారి మాత్రం వదిలేయండని కంపెనీ యజమాని సత్యకిషోర్ను రైతులు కోరారు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందరికీ సహకరిస్తానని సత్యకిషోర్ హామీ ఇచ్చాడని రైతులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు మాట తప్పి దారినే మాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారి మూసేయొద్దని అడిగితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నన్నడిగేవాళ్లు ఎవరూ లేరు అంటూ సత్యకిషోర్ దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని ఇష్టారాజ్యంగా బరితెగించి వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రైతుల సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సత్యకిషోర్ అనే ఆయనతో నేను చెప్పా, మేము ఒక 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామండి బాటతో. మీ మంచితనంతో మేము ఎప్పుడు అర్జీ పెడతలా. నేను ఆ పక్క చేను నాదేనండి, నాదైతే ఈ పక్క రైతులందరూ అర్జీ పెట్టమని కాల్ చేస్తాను. నాతో స్నేహంగా ఉంటున్నాడు. నేను ఒకవేళ అర్జీ పెడితే ఏందా ఈయన నా మీద అర్జీ పెట్టాడని చెప్పి అనుకుంటాడని చెప్పి నేను పెట్టలేదండి అర్జీ. లేకపోతే ఎప్పుడు అర్జీ పెట్టేవాడిని. అర్జీ పెట్టినట్టు ఎంఆర్ఓ గారు ఆపేసేవాడు. అదేంటి జరిగింది. ఇప్పుడు అతను కంపెనీ కన్స్ట్రక్షన్ జరిగి పూర్తిగా జరుగుతుంది. అందులో ప్లాస్టిక్ బకెట్లు తయారు చేసేదంట. ఫస్ట్ గోడౌన్ అని చెప్పాడు మాకు. ఆ ప్లాస్టిక్ బకెట్లు తయారు చేస్తుంటే ఈ వాటర్ మా కాలంలోకి వచ్చినా కూడా మా పొలాలు సౌడేసుకుపోతాయి. ఇదొక్కటే కాదు, పచ్చటి వ్యవసాయ భూముల మధ్య ప్లాస్టిక్ బకెట్ల తయారీ కంపెనీ నిర్మించడం పైన రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు వ్యవసాయ భూములపై ప్రభావం చూపితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, కంపెనీ ముందు ఉన్న పంట కాలువకు కూడా ప్రమాదం ఏర్పడుతోందని చెబుతున్నారు. వ్యవసాయాన్ని కాపాడాల్సిన చోట రైతుల హక్కులనే కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రైతులు నోరు లేనోళ్ళు, ఏం మాట్లాడు. ఇదే పిటిషన్ ఆయాలు పెడితే నువ్వు కంపెనీ కడతావా? కట్టలంగా ఫస్ట్ లో ఇదేమని మేము దారులు చూపిస్తామంటే మనకెందుకులే ఇది, కానీ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మనం ఏదో దారేగా మనకు కావాల్సింది అని అడ్డం పెట్టలా. ఇదే వాళ్ళు పెట్టినట్టు ఇవాళ వాళ్ళు పెట్టారు, ఇదే అడ్డం తిరిగి పెడితే నువ్వు కంపెనీ కట్టగలుగుతావా? పని జరిగిద్దా? అంటే రైతుల్ని మబ్బపెట్టి మేము ఇస్తాం దారి, నీకు అవసరమైన మధ్యలో ఒక బాట ఇస్తామని చెప్పి ఇవాళేదో గోడలు కట్టేసిన తర్వాత మేము కట్టుకున్న తర్వాత మీరు పెడుతున్నారు స్టేషన్లు అని ఒక ఇదిగా పెడతావే కానీ రైతులు మాట్లాడలేనే. ఇంకేం లేదు, వీళ్ళు ఏదో ఒక అండ చూసుకొని వస్తున్నారు. కానీ అది ఆపేది కాదు. మన ఎంఆర్ఓ చెప్పారు ఆపండి అని. కనీసం అదన్నా ఆపితే ప్రత్యామ్నాయం ఏం చేయాలనేది ప్లాన్. అది కడితే అసలు మాకు బాటే ఉండదండి. చెప్పినా కాడ బలబాట రాసి ఉండవండి. ఎక్కడ అనాది కాలంగా ఎటుపోతే అదే బలబాట రాసి ఉండడం అనేది జరగదండి. 100 ఏళ్లుగా రైతులు ఉపయోగిస్తున్న బాట, దాదాపు 500 ఎకరాల వ్యవసాయ భూములకు జీవనాడిగా ఉన్న మార్గం ఇప్పుడు ప్రహరీ గోడల మధ్య బందీ అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాటను తెరవకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.